హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో రెస్టారెంట్ స్టైల్ సాంబార్ ఎలా చేయాలో చూద్దాం. ఒక గ్లాస్ కందిపప్పు ఒక 1 అవర్ వరకు సోక్ చేసుకోండి. అదేవిధంగా చింతపండు కూడా సోక్ చేసుకోవాలి. 1 అవర్ తర్వాత సోక్ చేసిన కందిపప్పు ప్రెషర్ కుక్కర్లో వేసి ఒక 5 నుంచి 6 వరకు విజిల్స్ వచ్చే వరకు కుక్ చేయండి. ఇప్పుడు ఒక బాండి తీసుకుని అందులో 3 స్పూన్స్ వరకు ఆయిల్ వేసి 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసి కరివేపాకు చిటపటలాడే వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు దీంట్లో మనకి కావాల్సిన వెజ్జీస్ అన్నీ వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక ములక్కాడ, ఒక పెద్ద సైజు ముల్లంగి క్యూబ్స్, సగం ఆనపకాయ ముక్కలు, 2 క్యారెట్ ముక్కలు, కొన్ని ఫ్రెంచ్ బీన్స్ వేస్తున్నాను. ఇవన్నీ ఫాస్ట్గా ఉడకాలి అంటే 1 స్పూన్ వరకు ఉప్పు, కొంచెం ఇంగువ వేసి ఫ్రై చేయండి. కొంచెం ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి అండ్ టమాటా వేసుకోండి. దీంట్లో 1/2 స్పూన్ పసుపు, ఒక 1/2 స్పూన్ వరకు జీరా పౌడర్, ఒక ఫుల్ స్పూన్ ధనియా పౌడర్, 2 స్పూన్ల వరకు కారం వేసి కొంచెంసేపు ఫ్రై చేసి ఒక 2 గ్లాసెస్ వరకు నీళ్లు వేసి నీళ్లు ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ముందుగా కుక్ చేసుకున్న కందిపప్పు మరియు నానబెట్టుకున్న చింతపండు రసం వేయండి. లో ఫ్లేమ్లో ఒక 15 to 20 మినిట్స్ వరకు వదిలేయండి. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఒక 2 స్పూన్ల వరకు సాంబార్ పౌడర్, కొంచెం కొత్తిమీర వేసి 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి తాలింపు పెట్టుకోండి. తాలింపు కోసం ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకుని 5 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 2 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసి తాలింపు పెట్టుకోండి. అంతే, హోటల్ స్టైల్ సాంబార్ రెడీ అయిపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అశ్యూ కుక్స్.